చెప్పు దెబ్బలు మిస్ అయినటువంటి నాకా ఒక్కసారి కొట్టి చూడమని చెప్పు దెబ్బలు మిస్ కదా ఒక్కసారి కొట్టి చూడమని. ఇప్పుడు రెండో కొడుకు కూడా రెడీగా ఉన్నాడు, కొట్టి చూడమని ఒకసారి. రెండో కొడుకు ఏం చేశారు? ఎందుకు పడిపోతాడా? ములక్కాయ బిర్యానీ ఇవాళ బిర్యానీ బెండకాయ వేసారు. బిర్యానీలో తెలుసా? బెండకాయ వేసా, పీతలు పులుసు పెట్టా. ఏం వేసావమ్మా బిర్యానీ? సెకండ్ కొడుకట నాకు తమ్ముడు కథ. మూడోడు కడుపులో ఉన్నాడు ఇంకా. ఆ కడుపురం ఏంటంటే ఏం చెప్తారంటే ఫుల్ తాగేసి ఒంటి మీద సోయి లేకుండా జిప్ ఇప్పి టాయిలెట్ పోసి వచ్చి జిప్ వేసుకోకుండా అక్కడనే రాడ్ బయట పెట్టి అట్టే పడు. ఆ నోట్లో పోసానంట. లేడీస్ తలుపులు కొట్టరని కూడా చెప్పలే. జిప్ వేసుకోకుండా అక్కడనే రాడ్ బయట పెట్టి అట్టే పడు. ఆ నోట్లో పోసానంట. లేడీస్ తలుపులు కొట్టరని కూడా చెప్పలే. దేశం కూడా చెక్ పోస్ట్ దగ్గర నిలబడి మనుషులు 10 రూపాయలు అడక తిని 90 పచ్చలంగా దెంగి తాగి సబ్బు ఇట్లా పడమాట. ఇప్పుడు ఏ లంజా కూడా చెప్పాడు కారప్పొడి తీసుకెళ్ళి అలా లోపల పెట్టేస్తానని చెప్పేవాడు కన్నా. హైదరాబాద్ లో ఉన్న సెలబ్రిటీలు యూట్యూబ్ లో ఫేమస్ దగ్గర పోయి ఇట్లా ఇప్పదీసి పడుతున్నమాట కదా. నేను ఈ మధ్యలో ఫంక్షన్కి వెళ్ళాలి, బొక్కాచి గారు పిలవలేదు. ఏం పిలిచారంటే నీ వీడియోలు ఏమో తీసుకుని పెట్టినారంటే నేను సంగతి చెప్తాము. పెడితే అక్కడ సాగు దగ్గరకు వచ్చినట్టే. పొద్దున నీకు ఉంది దెబ్బలు, ఎత్తడి పోషం కూడా నీకు ఉంటది. నాకుంటే నేను దానిపల్లి ఊరుకోను. నాకు ఓపుకున్నం చేపు గుద్దుతాడు. ఏంటి అన్నాలి? ప్యాంట్ తీసుకున్నా తీసుకెళ్ళాడు కదా, తీసుకెళ్ళాడు. మళ్ళీ నిజంగా పంతాను స్టోరీలో నన్ను ఒక్కసారి చెయ్యి చూస్తాడు, నన్ను ఒక్కసారి చెయ్యి చెప్తాడు. దేనికొచ్చో ఏ సోద్ చెబుతున్నాడు వాడాడు, ఏ సోద అడుగుతున్నాడు. ఆ సోదకి నేను చెప్తున్నాను. నన్ను పట్టుకెళ్ళాను అక్కడికి. అప్పుడు నన్ను పట్టుకెళ్ళావు. నేను నిజంగా తీసుకెళ్తాను. నువ్వు తీసుకెళ్ళు. ఈ మొండు అక్కడ నేను చూస్తాను. హాయ్, హలో, నమస్తే. ఎట్లున్నారు అందరు? మంచిగా సూపర్. నేను చదువుకున్నాను చాలీస్ ఫీడర్స్ నుంచి. గుండు మీద ఈ అద్దాలు పాయింట్ ఏం కాదు కానీ ఉత్తగా స్టైల్ ఈ గుండు కవర్ వేసాను పెట్టిన. ఇట్లా షర్ట్ మీద షర్ట్ వేసి నైట్ ప్యాంట్ వేసిన. వచ్చింది లక్ష్మమ్మ. ఇక మా అన్న యాజ్ యూజువల్ వస్తాడు. ఇక కొత్తగా పరిచయం ఏం అవసరం లేదు. కాకపోతే కొత్త క్యాండిడేట్ వచ్చింది ఈరోజు. మనం ఈ కొత్త క్యాండిడేట్ ఎవరు, అసలు ఆయన ఏంది, వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు కూర్చుంటో మీరు ఆలోచించారు ఒకసారి. ఆయన పరిస్థితి సెకండ్ కొడుకు. ఫస్ట్ కొడుకులు స్థిరతం అయిపోయావు, మళ్ళీ సెకండ్ కొడుకు వచ్చాడు. సెకండ్ కొడుకు అంటే నాకు తమ్ముడు కథ. మూడోడు కడుపులో ఉన్నాడు ఇంకా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అలాంటి మాటలు మాట్లాడదని చెప్పాను. మూడోడు ఇంకా కడుపులో ఉన్నాడు. ఇప్పుడు పెట్టేయటమే, తీరు పెట్టేయడం వెళ్ళేలాగా. మళ్ళీ వచ్చే ఫ్రెండ్స్ బుద్ధి సిగ్గు సరే మాన మర్యాద లేదా సరే లేదు నాకు. నీకు లేదు, మాకు లేదు. మీరు చూస్తానే ఉండాలి, మేము పెడతానే ఉండాలి. అంతే. పైసలు కావాలి కాబట్టి కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది. అంతే. సో అందరికి నమస్తే. నమస్తే నాయన. ఎట్లా మంచునా? మస్తు నీకేముంది కానీ లేబర్ బాగానే ఉందా? తగ్గింది. దేశం కూడా చెక్ పోస్ట్ దగ్గర నిలబడి మనుషులు 10 రూపాయలు అడక తిని 90 పచ్చలంగా దెంగి తాగి సబ్బు ఇట్లా పడుతున్నమాట. ఇప్పుడు ఏ లంజా కూడా చెప్పాడు కారప్పొడి తీసుకెళ్ళి అలా లోపల పెట్టేస్తానని చెప్పేవాడు కన్నా. ఎందుకంటే కొడుకు తీసేస్తే చెప్పొచ్చుగా. లంజా కొడుకు ఏ లంజా అంది? ఏదైనా ఒకటి వాళ్ళకే చెందుతుంది కాబట్టి ఎవడు చెప్తే ఆడు. లేడీ అయితే డి, ఆడైతే ఆడు. అదొకటి. రెండోది పిల్లల పేరు ఎట్లా పోయి బిర్యానీ దగ్గర తింటున్నాడు. వాళ్ళకి ఎవరో అనాథలు ఎత్తుంటే వాళ్ళు మాకు పంచుతున్నారు. సరే, ఇంకొకటి సీరియస్ క్వశ్చన్. అసలు అయ్యో పాపం బడేలు ఒక్కడే ఇంటికాడ ఉంటాడు అని చెప్పి ఫంక్షన్లకు పిలుస్తున్నాడు కానీ నిర్మోహం అంటే నేను పిలుస్తలేడట. ఒక్కొక్కరికి ఒక్కొక్క దోళ్ళు ఉంటుంది అన్నమాట.
ఒకళ్ళకి ఒక దోలు ఉంటుంది. వీడు వస్తే ఎక్కడ పెంటాడుతారో అని భయం ఉన్న వాళ్ళు పిల్లలు, అంతే కదా. మరి ఇద్దరు గుద్దుకున్నారు, కొట్టుకున్నారు, చెప్పింది నేనే. చెప్పారు చెప్పలేదు అంతే. ఇప్పుడు బొక్కలు ఉన్నాయనక ఎవరికన్నా, వీడు వచ్చాడంటే మొత్తం బొక్కలన్నీ బయటపడతాయని పిలవని వాళ్ళు కూడా ఉండొచ్చు. అది వీడు ఏమంటాడులే పర్లేదులే చెప్దాం అనుకుని పిలిచిన వాళ్ళు ఉంటారు కదా, అది తక్కువ మంది పిలుస్తారు. బొక్క బ్యాచ్ చాలా మంది ఉంటారు. ఇది తీసుకొచ్చి నువ్వు రాత్రి కూడా ఫుల్ తాగేసి ఇట్లా ఫ్యాన్ తిప్పేసి అన్ని ఇట్లా వదిలేసి పంటనమాట. ఎక్కడ ఒక్క దగ్గర పడ్డా ఉంటాడు. మాది ఉండేది చిన్న గది, అందులో మళ్ళీ ఇప్పేసి మళ్ళీ పిలిస్తే హైదరాబాద్ లో ఉన్న సెలబ్రిటీలు యూట్యూబ్ లో ఫేమస్ దగ్గర పోయి ఇట్లా ఇప్పదీసి పండుతున్నమాట కదా. నేను ఈ మధ్యలో ఫంక్షన్కి వెళ్ళాలి, ఏ బొక్కాచి గడి పిలవలేదు. నీ వీడియోలు ఏమో తీసుకుని పెట్టినారట, నేను సంగతి చెప్తాం. పెడితే ఆడి సాగు దగ్గరకు వచ్చినట్టే, ఆడి కర్మకాలే నా వీడియో పెట్టాలి ఎవడన్నా. ఏదో మధ్యలో అర్చావంట, కుట్రా కుట్రా అన్నమాట. ఈ కొట్టమన్నా ఎవరు ఏ ఫంక్షన్ ఎవరు వేసారబ్బా. అరే చెప్పేది ఏదో నిజంగా నీట్గా మంచిగా చెప్పండి రా, పలానా రోజులు మేము చెప్పామని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. అది ఉండదు, మళ్ళీ టింగ్ టిక్కు లేకదు, భయం వచ్చా. కర్పూరం అగరబత్తి ఇద్దరు కలిపి చెప్తున్నారు. మరి దీపారాజన చేస్తారంట ఏంటి, నాకు తెలియక అడుగుతాను. అగరబత్తి ఆ కర్పూరం ఏంటంటే ఏం చెప్తారంటే ఫుల్ తాగేసి ఒంటి మీద సోయి లేకుండా జిప్పి ఇప్పి టాయిలెట్ పోసి వచ్చి జిప్పి వేసుకోకుండా అట్లనే రాడు బయట పెట్టి అట్టే ఆ నోట్లో పోసానంట. లేడీస్ తలుపులు కొట్టరని కూడా చెప్పలే, అట్లా పడుకున్నాడు అని చెప్పి చెప్తున్నాడు కర్పూరం. మరి ఇడిగా ఆ టైంలో ఏం పని అంట, ఆ రూమ్ లో ఇంట్లో పడుకున్నాడు. బాబు నాకంటూ రూమ్ ఉంది, ఏదో మరి బంగళాలు కానీ చిన్న రూమ్ ఒకటి ఉంది. అది కూడా ఎంత తాగి ఎంత తిరిగినా ఆ రూమ్ కి వెళ్తాను తప్ప ఎవరింటికి ఫంక్షన్ కూడా పిలవలేదు, వాడే వచ్చాడు. ముసలి పిలిపించింది. మరి అంబానీ తమ్ముడు ఫంక్షన్, మళ్ళీ అమ్మాయి ఏదో నా పక్కన ఉంచమని ఎవరు ముసలోడో నేను చెప్తే లేదా కాదు, ఏదో అంబానీ ఫంక్షన్ ఫ్యామిలీ మళ్ళీ పిలిచారు, మరి నేను వెళ్ళాను తిన్నాను. మరి సరే మళ్ళీ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. అమ్మ సోరిగాల గురించి ఎంత చెప్పిన సోరి, కమ్ టు ద పాయింట్ డైరెక్ట్. సోదరులారా ఇక వచ్చింది కనకలక్ష్మి, గజ్జల కనక మహాలక్ష్మి దేవి. చెప్పు దెబ్బలు మిస్ అయినట్టు నాకా ఒక్కసారి కొట్టి చూడమని, చెప్పు దెబ్బలు మిస్ కదా, ఒక్కసారి కొట్టి చూడమని. ఇప్పుడు రెండో కొడుకు కూడా రెడీగా ఉన్నాడు, కొట్టి చూడమని ఒకసారి. ఎందుకు పడిపోతాడా, ఇప్పుడే ఇద్దరు ముగ్గురు వార్నింగ్ ఇచ్చాడు. అమ్మ జోలికి వస్తే నేనున్నాను. తప్పించుకొని పారిపోయిన నేనా ఎదవలు వస్తున్నారని నేనే లేచి వెళ్ళిపోయాను. మరి అవును ఎదవలు వస్తున్నారు, ఎందుకు ఆ నోట్లో మనం నోరు పెట్టలేము. కాదు గుండెలు దడదడా 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 పరిగెట్టి టెన్షన్కి వెళ్ళిపోయింది. కానీ యాక్చువల్లీ ఇవి తప్పు లేదు, వెళ్ళకుండా ఉండవలసింది. యూట్యూబ్ గురించి నేను కంగారు పడ్డాను ముందు నుంచి కూడా. వచ్చేసి సన్నగా డింగ్ 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 అంటే నేను డింగ్ 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 నేను తీసి రక్తపాతం చూడలేదు. నేను చదవటం ఏంటి ఇంకా ఏంటి నేనా ఎందుకు పారిపోయింది పారిపోయింది భయం లోపల మనస్ఫూర్తి. మరి ఎందుకు నువ్వు అట్లా అబద్ధం కాదు, నేను పెన్షన్ ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయావు? నా దగ్గర డబ్బులు లేవు, 3 రోజుల నుంచి వెళ్తున్నాను. ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయావు మరి అందరికి చెప్పు. ఆ విషయం ఏంటి, నేను 3 రోజుల నుంచి వెళ్తాను అంటున్నాను. ఆ నైట్ వెళ్ళాను. ఆ రోజు నైట్ ఎందుకు పారిపోతావు మధ్యలో? నేను 3 రోజుల నుంచి వెళ్తానని చెప్తున్నాను. 3 రోజులు నాటకం నువ్వు పెట్టావనుకో, నీ ముడ్లు ఎక్కువ పెట్టేస్తాను నేను బయట చెప్పలేనమ్మా. నీకు తెలీదా నేను జడిసి ఆడదానేనా, నేను జడిసి ఆడదానేనా? ఎస్ఐ గారు కూడా అన్నారు చీర వైపు లొంగి కట్టిందంటే ఇది తర్వాత ఎవరో పనికిరారు. ఇంకా చీర కట్టి లొంగి కానీ లేపా అంటే జోలికి ఎవరు రారు. ఇంకా నీకు అర్థం అవుతుంది. ఎందుకు పారిపోయినంటే నా దగ్గర ₹1 లేదమ్మా. నా సాయి కూడా ఇవ్వాల్సి కూడా ఇవ్వకపోతే అడిగిన నా బిడ్డ కూడా ఇవ్వట్లేదు. అందుకని నాకు డబ్బు లేక నేను ఎక్కడ ఎందుకు ఎవరు గొడవలు అనేసి ఇంటికి వెళ్ళిపోయాను. ప్రశాంతంగా బతకాలేదు. లేదు 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 వీళ్ళందరూ అప్పుడు వీళ్ళందరూ గొడవ పడుతుంటే ఏం తెలిసిందంటే రేపు పొద్దున నీకుంది దెబ్బలు, తడి పోషం కూడా నీకుంటది. నాకుంటే నేను దానిపల్లి ఊరుకోను. నాకు ఓపుకున్నం చేపు గుద్దుతాను, అర్థమైందా? అప్పుడు పోలీసులు పెడతాను. అప్పుడు నేను నా కాలు బాగాలేదమ్మా, ఇయ్యదువే కదా. అప్పుడు నేను తన్నెత్తులు వెళ్ళి ఎందుకు ఊరుకున్నాను? ఫ్రెండ్స్ ఆ రోజు నేను తీసుకెళ్ళదు, కానీ ఈసారి మీకు చెప్తున్నాను, ఎవరన్నా ఫోన్ చేసి నాకు పలానా దగ్గర తీసుకురంటే తీసుకెళ్ళాడు. ఎవరికి పెట్టేకుంటే కావాలి లక్ష్మమ్మ అంటే నేను శరణబాబు నడితే వద్దమ్మా ఇలా మానేసి చేపల మార్కెట్ లో ఇదేంటంటే ఇలా తీసుకెళ్తున్నారు అని అడిగి
ఎవరైనా అబ్బాయి తీసుకురావాలంటే ఆఫీసర్. డైరెక్ట్ గా తీసుకుని రామని చెప్తే నేనే తీసుకొచ్చేస్తాను. ఓకేనా? కంగారు ఏం పడద్దు. ఎదవ యాక్షన్ చేయకుండా పోయే కాలం నేను దగ్గరకు మిమ్మల్ని వచ్చింది, తన్నకుండా కంగారు వదిలేనా వాళ్ళు ఎవరు? నన్ను గనక వేరే వెళ్తే మిమ్మల్ని కానీ తుక్కుని అమ్మ, కొట్టి లేదే. అమ్మో నాకు ఉన్నది. ఈసారి గొడవ కానీ కారణం ఎవరు నువ్వే. తెలుసా? ఆ, అది కాదు, గొడవ గొడవ పిలిచింది ఎవరు తెలుసా? అన్నయ్య 2 బీర్లు ఇస్తానంటే పిలిచాడు. ఈ విషయం తెలుసా నీకు? ఎవరిని? ఆవిడ ఇతనికి 2 ఆ, బీర్లు తెలుసు. ఇస్తారంటే మొన్న. పిలిచాడు. తెలుసు. అదే చెప్పాడు కదా సత్య. అయితే పోనీ. 150 బీర్లు ఇస్తే నేను ఇస్తాను. తక్కువ ఉంది, నేను డైరెక్ట్ గా చెప్తాను. ఎవరి పేర్లు వద్దు, ఎవడేం సెలబ్రిటీ కాదు, ఎవడే కాదు. నేను కూడా నార్మల్ నీలెక్కడ మీలా కొన్ని నేను ఒకటే అడుగుతా. ఇప్పుడు ఒక మనిషి మీద నిందపడు, ఇప్పుడు నేను మన సీరియస్ మ్యాటర్. ఇప్పుడు నా ఇంట్లో పిల్లల్ని కానీ నా కుటుంబ సభ్యులు కానీ నువ్వు తిట్టావంటే కారణం ఉంటుంది. అవును. నేను కూడా తిట్టానంటే నువ్వు తిట్టావు కాబట్టి నేను తిట్టాను అనేదే కారణం కావచ్చు. అంత ముందు కారణం ఉండకపోవచ్చు. ఆ రోజు ఇంటర్వ్యూ చేసి ముందు రోజే చిన్నపిల్లలు కానీ వ్యక్తిగతంగా వాళ్ళ పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు తిట్టారు. పోన్లేమ్మా. సిగ్గా సార్. అయితే తిట్టారు, పోన్లేమ్మా, పోన్లేమంటావేందమ్మా. అయితే చెప్పి ఒక 1 వీక్ కూడా కాదు, ఎట్టి పరిస్థితులు తిట్టకు, సైలెంట్ గా నీ బతికేదో నువ్వు బతుకు, ఒక సెలబ్రిటీవి. మరి నా కూతురు ఎందుకు తిట్టింది? ఒక ఆడియో నా రేడియో కూతురు ఎందుకు కూడా తిట్టింది? నా కూతురు తిట్టింది కాబట్టి నా కూతురు తిట్టాను అప్పుడే. అరే, అయిపోయే పంచాయతీ. నువ్వు కూతురు తిట్టావని నువ్వు కూతురు తిట్టే నేను చెప్పుతోటి కొట్టే నిన్ను తీసుకుపోయి అందుకే మరి అక్కడ కూర్చోబెట్టే. నిన్ను కొట్టేసి అయిపోయింది. ఆ పంచాయతీ అక్కడ నుంచి ఓడిపోయింది. మళ్ళా ఆ సమస్యను మళ్ళీ నోటి దూరం వల్ల వాళ్ళ కొడుకు తిట్టాల్సి వచ్చింది. అయితే ఏ పిల్లలను తిట్టొద్దు అనేది క్లియర్ గా చెప్పిన లేదా నేను కాదు, నీ మనస్సాక్షి అదేలే. నువ్వు కూడా అప్పుడు నన్ను దారుణంగా తిడుతుంది అది. నీ కొడుకుని అన్నట్టుగా ఇప్పుడు ఆ విషయంలో సిచ్యువేషన్ అలా వచ్చింది, మాట్లాడాను. అయితే మొత్తం మీరు నాకు వినడం ట్రై చేయండి. సరే అన్న, నీ కోపం వచ్చింది, నీ మనసు బాగోదు, నీ నోట్లు మాట ఆగదు కాబట్టి నోటు దూల అనుకోవచ్చు. కొంచెం వాళ్ళ సెక్రటరీ నీ మనసులో దాచుకోలేను ఓపెన్ గా అన్నాను, కానీ సీక్రెట్ నువ్వు చెప్పొద్దన్న విషయం మాత్రం బయట పెట్టను. అర్థమైంది? అదొకటి ఉన్నది మళ్ళీ నా దగ్గర. చెప్పొద్దు అన్నది గుడ్డలోనే ఉంటుంది. సరే ఆయన పోయారు, అయిపోయింది. ఇప్పుడు చిన్నపిల్లలను తిట్టి ఆయన రోడ్డు మీద ఇష్టం ఉన్నట్టు కొట్టే పొయ్యో అని అర్ధనాదాలు పెట్టి ఆయన అడ్డం వస్తే ఆయన గుడ్డు విసికి. అందుకే మళ్ళీ వెళ్ళి కూర్చున్నాను, స్టేషన్ వెళ్ళి కూర్చున్నాను. నలుగురు కూడా కూర్చున్నారు సాయంత్రం వరకు. మధ్యలో వచ్చాను కదా. ఈయన తన్నాలి, ఈయన ప్యాంట్ తీసి తన్నాను, తీసుకెళ్ళాడు కదా. తీసుకెళ్ళాడు మళ్ళీ నిజంగా తంతాను, స్టోరీలో తన్నాక. నన్ను ఒక్కసారి చెయ్యి చెప్తాను, నన్ను ఒక్కసారి చెయ్యి చెప్తాను. దేనికొచ్చో ఏ సోద్యం ఏ సోది చెబుతున్నాడు వాడాడు, ఏ సోది అడుగుతున్నాడు, ఆ సోదికి నేను చెప్తున్నాను. లాదాని గురించి మరి నువ్వు నన్ను పట్టుకెళ్ళావు అక్కడికి. ఎవరు? అవును, నన్ను పట్టుకెళ్ళావు. నేను నిజంగా తీసుకెళ్తాను ఆ? ఈసారి. నువ్వు తీసుకెళ్ళు, ఈ మొండు ఎక్కడ ఉంటుందో నేను చూస్తాను అప్పుడు. కొట్టు, కొట్టు. కొట్టిస్తాను. ప్రాణం కోసం నువ్వు నన్ను తీసుకెళ్ళా, నువ్వు నన్ను తీసుకెళ్ళా. రా కూర్చో అన్న. నువ్వుని కూర్చోండి. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసుకోవాలి. మామూలుగా వచ్చినా మామూలుగా అవును, తను ఏమడుగుతున్నాడు? ఇక్కడ గొడవపడుతున్నారు. ఏమడుగుతున్నాడు తను? నువ్వు నన్ను తీసుకెళ్ళావు అక్కడికి, తీసుకెళ్ళావు. అదే అడుగుతున్నాడు కదా. ఇప్పుడు అది జోరు తింటే అంతకన్నా మొత్తం పొన్ను లేపెత్తాను. ఫస్ట్ సారి నేను ఊరుకుని చంద్రబాబు, రెండోసారి స్టేషన్కి వెళ్తే నువ్వుగా తీసుకొచ్చి ఆ వాళ్ళు పెట్టించేస్తాను నేను. నన్ను తీసుకెళ్ళి పెట్టించా. నేను అడగండి, పోలీస్ స్టేషన్ కాడి చేయి జబ్బ పట్టుకుని అన్నగాన్ని ఇప్పించి తినిపించి తీసుకొచ్చారు ఇక్కడికి. వద్దమ్మా అడుగుని చెప్పినారు, నాకు లెగుతున్నావంటే నన్ను నేను లెగుతాను. నా గురించి అని చెప్తున్నాను. అవును, నన్ను అడిగాడు, వాటర్ కింద లెక్క అడిగాడు. తీసుకెళ్ళినా నేనా? నువ్వు కదా నువ్వు తీసుకెళ్తా, కొట్టమని నువ్వు కదా తీసుకెళ్తా. వాళ్ళు వస్తారా నాకు నువ్వు తెలుసా? పుచ్చుకోలేదా డబ్బులు? నీకు మళ్ళీ 20,000 పుచ్చుకున్నారంట. ఎవరో చెప్పి వెళ్తామా, మీరు చూడలేదు కదా. చరణబాబు నీకు కూడా అన్నారు. నువ్వు చరణబాబు వీడు బడేలు తను నలుగురని పేరు నీకు చెప్తున్నారు. తోలు తీయడానికి కదా పిలిచినందుకు. అవును, నువ్వు నాకు చెప్పింది, మళ్ళీ చెప్పింది. తప్పండి. ఎవరెవరి మీద పోవద్దు, కాంట్రవర్సీ కూడా కాదు. నేను చెప్పినట్టు కాదు. ఇక్కడ అదమ్మా ఏ గొప్పగా ఇంట్లో జోడు తీసేటువంటి జోడు ఆడటమ్మా, ఒక లేడీ జోడు తీయటువంటి తప్పు. నా ఫ్రెండ్ ఇప్పేస్తావా? సిగ్గులేదా? నువ్వు తీసుకెళ్ళావని చెప్పానంతే, నువ్వు తీసుకెళ్ళావంటే చెప్పాను అంతే. ఒకటే మాట, నువ్వు తీసుకెళ్ళావు చెప్తాను. ఒకటే తను అడిగాడు నేను చెప్పాను. నువ్వు దేకు, నువ్వు దేకు పన్నమ్మ మాట నేను. ఎప్పుడో లేదు, మళ్ళీ ఇప్పుడు నేను తీసుకెళ్ళాను. అవును, అవును మరి.
ఎంతగా నువ్వు ఎందుకు అయిపోయినట్టుగా ఎందుకు వెళ్తున్నావు సార్ బాబు చెప్పు ఒకసారి. ఎందుకు వెళ్తున్నాయి ఇంతగా? అయితే ఉమ్. తమ్ముడు ఆవిడను సరే నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. నాకు వారం రోజులు తినలేదు, నేను వెళ్ళిపోతున్నాను అందరితో చెప్పాను, మా వాళ్ళతో ముసలాయనతో కూడా సరే, చెప్పాను. మొత్తం- లక్ష్మమ్మ నేను చెప్పను వెళ్ళమ్మా అన్నాడు. ఈ లోపల ఇది మా ముస్కాన్ తిట్టేస్తున్నాడు, నన్ను వినిపించడం ఈయన వినిపించడం, దాన్ని 2 బీర్లు ఇవ్వటం, దాన్ని ఇక్కడ రప్పించేయటం అని తీసుకొస్తాను. నేను తీసాను తప్పేశాను. నేను నాకేం పని, మీ ఎదవల దగ్గర కూర్చుంటే నాకేం పని అసలు గొడవలు మరి అవును అంతే. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంతే నేను చెబుతున్నాను. నేను అలా ఎవరన్నా గొడవల్లో నేను అనవసరంగా ఎక్కడికి వెళ్ళను, నన్ను తిడితేనే నేను సీరియస్ అవుతాను అంతే. అమెరికా వరకు తెలుసు నేనేంటో కూడా. సరే అన్న, ఒక నిమిషం కూర్చో, నేను అడిగిన సమస్య. ఎందుకంటే నువ్వు గొప్ప నేనే మగోడని తీసేస్తున్నావు ఇలాగా. నువ్వే ఇప్పేస్తావు డ్రాయర్లు మరి. నేనా నేను సరే అయిపోయింది, ఆపండి ఇంకిద్దరు ఆపండి. చెప్తున్నా. అందులో అది చెప్తున్నావు కదా, నేను ఎవరిని ప్యాంట్ ఇప్పి కొట్టేస్తాను అది అంటున్నావు. నేను చూపించు, ఒక వీడియో చూపించాలి. అందులో ఉందా? అందుకే మరి నువ్వు చూపించు. అట్లా కదా కూరలే కానీ ప్యాంట్ ఇప్పేస్తానన్న వీడియో చూపించు. నువ్వు అవును, నువ్వు నీకు అన్నావే నేను పరిస్తాను నేను. ఆ. నువ్వు చూపించలే ఉందో, ప్యాంట్ అందులో ఇప్పేసి కొట్టేస్తానంటూ. నువ్వు ఏమంటే నేను అన్నానో చెప్పు. నేను అడిగిన సమాధానం. నేను ఒక సమస్యకు పరిష్కారం తెద్దామని ఆలోచిస్తాను. మీరు కంట్రోల్స్ పెడతాంటే నా కంటెంట్ వస్తే అప్లికేషన్ అవును నువ్వు చేసినప్పుడు నువ్వేనమ్మా, నువ్వు ఎందుకు రెచ్చగొట్టేవి, అది జరిగిపోయిన విషయాలు ఎందుకు వెళ్ళిగా అయితే చెప్పు. అప్పుడు అయిపోయింది కదా గొడవ. నేను ఎందుకు గెలికానని చెప్తున్నాను కదా. ఆగండి మీరు. అక్కడ నిన్ను తీసుకెళ్ళాడు అని అనుకుందాం, సాక్ష్యాలు ఉన్నాయా లేవు, కొట్టింది ఎవరు చెప్తానే నమ్మినాం. తీసుకెళ్ళమంటే నన్నే స్వయంగా తీసుకెళ్తాను అక్కడికి. అయితే ఆయనకు వాళ్ళు రమ్మన్నారని సాక్ష్యం ఉంది నీ దగ్గర. ఆ? వీళ్ళు రమ్మన్నారు ప్రత్యేకంగా నన్ను తీసుకెళ్ళిన తర్వాత కూడా ఒప్పుకున్నాడు కదా. నీ సాక్ష్యం ఉందా? నేను తీసుకెళ్ళి చెప్పాను నీకు. పబ్బులు తను తీసుకురమ్మన్నదే నా తర్వాత నువ్వు అంత గొడవలు కూడా నువ్వు చెప్పావు. పబ్లిక్ ను తీసుకెళ్ళి. తీసుకురమ్మన్నాడు. ఇప్పుడు మళ్ళీ అబద్ధం ఆడద్దు. గొడవ అయింది. ఇప్పుడు నిజంగానే పగబట్టినోడు అయితే, నిన్ను కొట్టిద్దాం నిజంగానే నీ మీద టార్గెట్ చేసినోడు అయితే ఆయన కూడా దెబ్బలు తిన్నాడు కదా. అంతే కదా. ఒకటి పక్కన పోయి నేను ఇదే చెప్తాం అనుకుంటే మీరు ఆగలేదు. నేనేమంటున్నా, నీ మీద కనుక అభిమానం లేకపోతే అయ్యో నా మనిషి కదా నేను తీసుకొచ్చడం వల్ల ఇట్లా జరుగుతుంది, మాట్లాడదామని పిలిచారేమో పాపం నా ముందు కొడుతున్నారే అని మధ్యలో రావడం వల్ల కదా ఈయన చేతి అవును. ఇప్పుడు ఆయన ఇను మొత్తం వినమా, ఆయన పరువు పోయింది, ఆయన ఇజ్జత పోయింది, అన్ని పోయినాయి కదా. ఒక మనిషి నీ మానవత్వంగానే కదా నీతోటి వచ్చాడు. మళ్ళీ ఇదో 20,000 తీసుకున్నావు అని అదవుతుంది. చెప్తున్నాను కొత్తగా. చెప్పారండి. అరే మొత్తం మీద పోయి చెప్తారు వెళ్ళి నా కాదు. ఈమెను కొడుతుంటే చెప్పులు అందుకొని కట్టెలు అందుకొని కొడుతుంటే నాకు ఎందుకు వచ్చిన దూరం పోయి నిలబడచ్చు. అవును. అంటే అక్కడ కూడా అంటే మాట్లాడిన ఇప్పుడు కొడతాను పిలిస్తే ఎవరు తీసుకుపోతాను. అంతే అన్న. ఈవెన్ నేను కొడతాను తీసుకురా తమ్ముడు తోలుకొస్తావు లేదు సాయి కొట్టను అన్న నా పరువు మాట్లాడదాం ఏమని చెప్తే అప్పుడు పట్టుకొస్తాం. సామరస్యంగా మాట్లాడుకున్నాం, సమస్య క్లియర్ చేసుకుందాం పిలిస్తే పోతాం. అక్కడ నందన్న పాపం వాడు ముంగడు పోయాడు, అతను బద్నాం అయ్యాడు, అవును. ఇజ్జత్ పోగొట్టుకున్నాడు. ఇప్పటికీ ఆ కాంట్రవర్సీలు వెళ్ళి అయిపోయింది. అవును. నేను తెలిసి ఆ గొడవ వల్లమ్మా నువ్వు ఈ రోజు ఆయన మీద అనవసరం కోపడుతున్నావు కానీ ఆ రోజు నందో అనేటానికి లేకపోతే నేను కనుక కాపాడకపోతే ఆయన మీద పడేది కూడా నీ మీద తెలియదు. అసలు నేను ఎందుకు వెళ్తాను అక్కడికి ఒకటి చెప్పు ఒకసారి. టార్గెట్ వారం రోజుల నుంచి తిరుగుతున్నారు ఆవిడ. తిరిగితే అప్పుడు నేను చూసుకుంటాను. అయితే నేను ఇప్పుడు పోలీసుకి వెళ్తానమ్మా. ఆవిడ ఒక అమ్మాయి పాపం. తన ఏదో కంట్రవర్సీ నడుస్తూ ఏదో ఒక తన బ్రతికేదో తన బతుకు నీకు ఆమె పర్సనల్ గా మీరు ఇద్దరు కలిసి తిరిగి మంచుకున్నారు. గొడవ ఏదో కొట్లాడుతున్నారు, తిట్టి కొట్టిన అయిపోయింది కదా. అవును అయిపోయింది. మళ్ళీ కొట్టడానికి ఫస్ట్ కొట్టడానికి రీజన్ ఏమో పిల్లల్ని తిట్టినారు, ఇంకెవరు అప్పటిదాకా తిట్టారు. కేవలం ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఎందుకు గొడవ నువ్వు నందన్న చెప్పు. కేవలం పిల్లలు తిట్టినాను కదా, కడుపులో పుట్టినటువంటి పిల్లలు తిట్టి ఏ తండ్రికైనా తల్లికైనా కోపం వస్తారు, నరికేస్తారు బేసిక్ చెప్తారు కొట్టే వదిలేసింది వేరే లేదు మామూలు కూడా. అక్కడ పిల్లలు తిట్టడం వాళ్ళే గొడవైంది. మొన్న రెండోసారి గొడవ ఎందుకైంది? మళ్ళీ పిల్లలు తిట్టడం వల్ల నువ్వు అడిగిన సంబంధం ఎందుకు గొడవైంది అన్న చెప్ప. ఎందుకు పిల్లలు తిట్టడం వల్ల కొడుకుని తిట్టడం వల్ల అంటే ఏ తల్లి అయినా తన పిల్లల జోలికి కోడి అయినా సరే ఆ పిల్లల జోలికి గద్ద లాంటిది ఏదైనా వస్తే ఖచ్చితంగా చేసుకుంటుంది, సామరస్యంగా ఉంటుంది. అక్కడ కాపాడుకున్నది కాపాడుకున్న మీదకి వస్తే కొన్నాడు. ఇప్పుడు అక్కడ తల్లి పిల్లలను తిట్టినందుకు మాత్రమే నువ్వు ఒక తల్లికి నీ పిల్లలు అన్నందుకు నువ్వు వచ్చావు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు నీ పిల్లలు అన్నందుకు నీకు ఎంత కోపం వచ్చిందో ఎదుటి వాళ్ళ పిల్లలు అంటే కూడా అంత కోపం వస్తుంది. ఎక్స్పెక్ట్ చేయాలి. తిట్టింది ఓకే, ఆ రోజు నీకోసం వచ్చాడు, సహాయపడ్డాడు, నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు, మీరిద్దరు శత్రువులుగా కలిసినా ఒక బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు, నీకోసం ఒకటి చేశాడు. అంటే 90% అక్కడ ఏదో కొన్ని నమ్మకంతో నిన్ను నమ్మకంలో బలంగా తీసుకుపోయాడు అనుకుందాం. కానీ నీకు అడ్డం వచ్చాడు. ఈయన కూడా మిస్యూజ్. అక్కడ ఏం జరిగిందంటే సోదరా వాస్తవానికి ఏంటంటే ఈ కుట్రాటలు ఎందుకు పచ్చేది లేదు మాట్లాడదాం రా అని చెప్పారు. వాస్తవం అది. అయితే ఈయనేమనుకున్నాడు, కొడతా ఇంత జరుగుతుందా ఎక్స్పెక్ట్ చేయకుండా మాట్లాడతారేమో, దిగుతుండొచ్చు, చిన్న ఇష్యూ అయితే ఏదైనా ఇష్యూ అయితే తీసుకెళ్ళిపోతాం అనే ఆలోచనతో తీసుకోపోతారు. కానీ అసలు ఏమి మాట్లాడకుండా జుట్టు ఎలా పెట్టేసుకుంది, మరి మాట్లాడి చేసేసారు ఉంచోమంటది కదా ఆ బండి దగ్గర చెప్పింది ఒకటి చేసింది ఒకటి. దృష్టిలో ఏం జరిగింది,
తీసుకుపోయి మాట్లాడతారా కదా అవును. జరిగిందాడా అట్లాంటప్పుడు దెబ్బలు ఎందుకు ఉంటాడు పోయి మధ్యలో అంతే కదా. కానీ దెబ్బలు తిన్నాడా ఈయన కూడా కేసు పెట్టాడా ఈయన కూడా హాస్పిటల్ పడ్డాడుగా మరి ఈయన ఎందుకు మంచుకుంటున్నాడు నువ్వు ఎందుకు లేవు నేను ఎందుకు మంచిగా లేను చెప్పు ఒకసారి. ఈయన వాళ్ళ పిల్లలు మళ్ళీ తిట్టాడా కొట్టాడని చెప్పి ఒక మాట అన్నాడు. కానీ దీంతో మ్యాటర్ ఉందన్న, ఇది మ్యాటర్ నేను చెప్తాను. ఈవిడ స్వయంగా తిట్టలేదు. మొన్న ఎవరు ఒక ఆవిడ తిట్టి రెచ్చగొడితే ఈవిడ తిట్టింది. ఎవరు రెచ్చగొడితే పేరు మరి కొట్టింది కదా. ఒకటి సోదరులారా మీరందరూ వినాలి, ఒక మనిషి అది తిట్టమనేందుకు నేను తిట్టలేదు, నన్ను ముందు తిట్టింది కాబట్టి నేను తిట్ట అప్పటి నుంచి వారం తిడుతుంది. అస్సలు నిజం నేను తిడతా, ఆమె తిట్టు, పిల్లల్ని తిట్టు. మరి నా పిల్లల్ని ఎందుకు తిట్టింది? ఈ త్వరగా ఒకసారి తిట్టాను, దానికి దాని పిల్లలకి సిగ్గు లేదు అంటే అప్పుడు నేను పిల్లలు నీ పిల్లలు అదుపులో పెట్టుకోవే అని నేనన్నా నా మాట మీద. బేసిక్ గా వాస్తవానికి అంత ముందుకే చెప్పి పిల్లల్ని తిట్టారు. నువ్వేమని అడుగుతుండే అంటే నీకు తెలియదు ఉందని, ఇక చూడు నువ్వు నా పిల్లల జోలికి వస్తున్నావు, నేను నీ జోలికి వచ్చాను అనుకో. ఫ్రెండ్స్ నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు, వరల్డ్ మొత్తం ప్రపంచ దేశాలన్నీ నీకు ఫ్యాన్స్ అయినాయి. అమెరికాలో, యూఎస్ఏలో, ఆస్ట్రేలియాలో అన్ని ప్రపంచ దేశాలలో నువ్వు తెలుసు సెలబ్రిటీ అనుకుంటున్నావు నువ్వు. నేను అనుకోను, సెలబ్రిటీ నేను ఎందుకు అనుకుంటానమ్మా, ఇష్టమైన ఆ సెలబ్రిటీ నువ్వు ఒక వీడియో చేసి చూడండి నా పిల్లల్ని ఎట్లా తిడుతుంది, మరి నన్ను కూడా తిట్టమంటారా? నాకు పని లేదు, నా నిర్ణయం నా ఆత్మ నేను ఏం మాట్లాడుతుంది నేను అదే మాట్లాడతాను, ఎవరి మాట నేను మరి వాళ్ళ ఆత్మ కూడా మరి అందుకే వచ్చింది కదా, అడిగింది కదా, నన్ను అడిగింది వీడియో తీసేమో తీసేది. నేను వారం రోజుల నుంచి మా ఓనర్ అడుగు, వీడు దొంగనాథరికే అనకూడదు కానీ తెలుసా, నా ఓనర్ అడుగు డబ్బు లేదమ్మా, డబ్బు లేదు నా దగ్గర వెళ్ళిపోతాను. మరి ఎలా పారిపోయిందని ఎలా చెప్తున్నాడు? ఆయన చెప్పారా? చెప్పలేదు. అదిగో నేను 4 రోజుల నుంచి అడుగుతున్నాను, సాయి కూడా డబ్బులు ఇవ్వలేదు నాకు. అప్పుడు డబ్బులు లేవు నాయన, బియ్యం లేవు నాయన అన్నా ఇవ్వలేదు అని నేను వెళ్ళిపోతున్నానమ్మా. 3 రోజులు అంటే సరిగ్గా అదే పంచాయతీ వచ్చింది ఆ నైట్. నువ్వు పిలుస్తున్నావు షూటింగ్ గా, నువ్వు పిలుస్తున్నావు ఇంటర్వ్యూ గా. సరే ఇది మిత్రులారా, ఈ రోజు ఈ పంచాయతీ నేను మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను. అసలు ఈ ముందు ఈ సాయి మధ్య తీర్పు చెప్తాను. సాయి చెప్పండి. అసలు నువ్వు ఎవరితో వీళ్ళ మధ్యలో ఎందుకు కూర్చున్నావు? వీళ్ళెవరో తెలుసు నీకు కనీసం? ఆమె 720 కార్డు జూనియర్ ఆర్టిస్టు, డాన్సరు, సెలబ్రిటీ, రాకేష్ మాస్టర్ మూడో పిల్లము, వంటలు ఉంటుంది. ఆమెకు ఉన్నన్ని కళలు, 1,00,000 కళలు, సకల కళలు ఈ భూమి మీద పట్టుకుండే. నా రూమ్ ముందే ఉండేవాడు సాయి, అది పరిచయం అయ్యాడు మాకు. ఆమె నా రూమ్ లోనే ఉన్నాడు వచ్చి సకల కళ వల్లప్పుడు ఆయన ట్రోల్ చేసి ఆయన ఇచ్చిన ట్రోలర్ లేడు, ఈ యూట్యూబ్ చరిత్రనే లేడు, ఒక చరిత్ర సృష్టించడం మర్చిపోయింది. రెండోసారి ఇక్కడ కూర్చొని పెట్టినప్పుడు నువ్వే కొట్టించావని చెప్పాడు తెలుసా. రెండోసారి ఇక నాకు పక్కమే తన్నాడు చూడప్పుడు, అది నువ్వే కొట్టించావని చెప్పాడు నాకు. నేను నా దగ్గర నేను పిక్చర్లే కాదు, నేను అవగానే కాదు, ఎవిడెన్స్ ఉంటాయి అర్థం మాట. మీరు పాపం పిల్లగాడి మీద వచ్చి మిమ్మల్ని అనుకోని కాదు, అసలు ఈ స్థాయి ఎవరు నువ్వు ఎక్కడ వచ్చి నేను పరిస్థితి బాగా బేసికలీ వైజాగ్ అన్న. అక్కడ చాలా ట్రైస్ చేశాను, యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా వీడియోస్ చేసి షార్ట్ ఫిల్మ్స్ ట్రై చేశాను, కుదరతుంది. హైదరాబాద్ వెళ్ళా అని చెప్పి వచ్చాను. ఇక్కడ ఏమనుకుంటూ ఉంటే ఈ వైజాగ్ సంబంధించిన కర్పూరం ఉంటుంది, ఆ కర్పూరాన్ని పట్టుకుందాం. ఆ కర్పూరాన్ని పట్టుకుంటే వీళ్ళందరూ ఈ సోషల్ మీడియాలో పిచ్చి అందరూ ఏడుంటారా అని చూసి గ్యాదర్ చేసి వచ్చినాం. అదేం లేదు కానీ నేను వచ్చాను, వచ్చిన తర్వాత నా ట్రైలో విన్నాను, ఒక 4-3 క్యారెక్టర్ చేశాను సీరియల్లో, సినిమాల్లో. కార్తీక దీపంలో చేశాను అన్న, స్టార్టింగ్ ఎపిసోడ్ లో కనబడతాను సీరియల్స్ లో. తర్వాత ఇంకా వద్దు, ఇంకా మన యూట్యూబ్ లో దీపం అని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేనే వద్దనుకున్నాను, అంటే పేమెంట్లు ఇవ్వటం లేదు. మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, పేమెంట్లు ఉండవు ఇక్కడ, మనకి డబ్బులు లేక బతకలేము. మన దగ్గర ఉన్న డబ్బులతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని మన వల్ల 10 మంది బతుకుతారు యూట్యూబ్ ఛానల్ ఉంటే. మనకు వచ్చిన నాలెడ్జ్, అది నాలెడ్జ్ ఉంది కాబట్టి దాని మీద స్టార్ట్ చేసుకున్నా. అలా అమ్మ పరిచయం అయింది, అమ్మ నుంచి సెలబ్రిటీస్ అందరూ. అదే నేను ఒక రూమ్ లో దిగి ఉండే, అదే రూమ్ కి అమ్మ కూడా వచ్చారు అనమాట రెంట్కి. అదే రూమ్ కి వచ్చారు. ఫస్ట్ నేనే 2 రూమ్లు తీసుకుని ఉన్నాను, నా రూమ్ లోకి తిని వచ్చాడు. అంటే మేము దిగిపోయాం ఆల్రెడీ. ఓనర్ ఆవిడ లేడీ కదా, ముందు రూమ్ లో ఉంటది, వద్దులే మీరు ఈ రూమ్ లో ఉండండి, పెద్ద రూమ్ లో ఉండండి అని చెప్పి మాకు ఆ రూమ్ ఇచ్చారు. కానీ తర్వాత ఏం జరిగిందంటే లేడీని రోడ్డు మీద ఎక్కడ పెడతారు, ఆ రూమ్ ఎంట్రన్స్ రోడ్. 2 రూమ్లకి అడ్వాన్స్ ఇచ్చేసానమ్మా, నేను ఎంత రూమ్ లో ఎందుకుంటాను, 2 రూమ్లకి అడ్వాన్స్ ఇచ్చినప్పుడు లేదంటే నేను అడ్వాన్స్ ఇచ్చేయమన్నాను. అంటే అప్పుడు వీళ్ళు ఖాళీ చేసి అదే రూమ్ లోకి వెళ్ళారు. అది అందులో మేము యూట్యూబర్స్ అంటే మేము అమ్మ తెలుసు కాబట్టి అలా పరిచయం అయింది. అప్పటి నుంచి ఒక తల్లి కొడుకు రిలేషన్ లో అలా సాగుతుంది. అట్లా కొడుకు మా తమ్ముడు
ఏదో ఒకటి మా కొడుకు అంటే మంచిదే కదా మరి నేను మన బంధంలో ఇప్పుడు నేను తప్పు పిలువను, నేను అమ్మ తప్ప ఇంకే పాలనతో పిలువను, సరేనా? ఇప్పుడు అన్న అన్న ఇష్టం, మరి నాన్న రావాల్సి వస్తుందో పరిస్థితి, ఏదో పరిస్థితి. లేదు అన్నానే పిలుద్దాం, నాన్ననే పరిస్థితి రాదు. రిలేషన్ మరే మేము ఇద్దరం భార్య భర్తలమా అలా చెప్పడానికి నన్ను అమ్మ అమ్మే. నువ్వు ఒక పెద్ద మనిషితోటి, ఎవరికి ఒక పెద్ద మనిషికి 10 లక్షలు నా పేరు మీద అన్నాను. ఆయన అన్నారు చేసుకోమని అన్నారు, అంతే 10 లక్షలు అయ్యింది అన్నాను. ఓ దేవుడు బలి పేరు వద్దట, మన నువ్వు పెట్టేశారు చాలు అయిపోయింది పేరు. అదే మరి అందుకొచ్చే ఓ దేవుళ్ళు అంటే అయినా అన్నారు. ఆయన ఏమనుకుంటాడే ఇప్పుడు నువ్వు చూస్తున్నావా, నేను సంబంధం చూడమంటే ఎవరన్నా సంబంధం చూస్తున్నావా అని కొడుకు తాడు బొంగరం లేని కథ ఈయన అనుకుంటున్నాడు, తాడు లేని గాలి పడడం నువ్వు అనుకుంటున్నావు. మరి నాకు తాళ్లే పట్టే కూర్చొని తినే ఉన్నది పర్సనల్ లైఫ్ లో అన్నట్ల యూట్యూబ్ లో మేము చూసే కంటెంట్ బట్టి అంటున్నాం. ఆయన అద్భుతమైన ఫ్యామిలీ అది. నాది పోస్ట్ మార్టం ఏంటంటే కొద్దిది ఇక్కడ చూపించాలి, అక్కడ నాకు ఉన్నది, నాకు గన్ను ఉన్నది, తుపాకు ఉన్నది, 2 తార్నాకులు 2 బిల్డింగ్లు ఉన్నాయి నా మొగుడి. మరి నేను ఏమన్నా ఉన్నాను? ఎలా ఉన్నాను? ఏది నేను డైవర్స్ ఇచ్చేసాను, నాకు ఎలా వస్తాయి? డైవర్స్ ఇచ్చేసాను అక్కలేదు. అవును ఉన్నాయి, నా మొగుడుకునే డైవర్స్ ఇచ్చే లోపల నేను ఉన్నాను కదా ఆయన తోటి. చిన్నదేమో చిన్నపిల్లలు మౌలని, పెద్ద పిల్లలు తార్నాక డైరీ ఫామ్ వెనకాల మా ఇద్దరికి 2 ఇళ్ళు కట్టించాడు ఆయన బంగారు లాగా. మరి భీమవరం బస్ స్టాండ్ కట్టింది ఆయన, తార్నాక 2ని వేరు వేరు కట్టారు మాకు బిల్డింగ్. మరి నేను పెద్దదాన్ని. ఈ ఇద్దరు పెద్దమ్మా? ఏ ఇద్దరు కన్నా? ఇప్పుడు తార్నాకలు ఉండేది నేను, మౌళంలో చిన్నవాడు, 2 కూతురు. మరి తార్నాక నీకు ఉండాలి ఇల్లు? మరి ఉన్నది, మరి నేను డైవర్స్ ఎలా అవుతుంది? అదే అలా పరిచయం. ఇంకా టీం ఉంటది కదా, అమ్మ వాళ్ళ టీము, సత్య అన్న, బాలు అన్న, వాళ్ళు కూడా క్లోజ్ గానే ఉండి కొంచెం నన్ను ముందు పుష్ చేస్తున్నారు చేయడానికి, వీడియో చేయడం. నేనే పరిచయం చేశానమ్మా తలుపు కొట్టి. సత్య అన్న, బాలు అన్న, వాళ్ళు కూడా తమ్ముళ్ళ చూస్తారు నన్ను. అలా వీడియోస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే అలా మేము ఇప్పుడు అమ్మ కానీ నేను కలిపి ఒక బిజినెస్ పాయింట్ ఏదో బిజినెస్ ఏదో స్టార్ట్ చేద్దాం ప్లాన్లో ఉన్నాము. సో త్వరలోనే మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది. నేను స్టార్ట్ చేస్తున్నా, అమ్మ దాని ముందు నడిపిస్తారు. సో అది మంచిగా వెళ్ళాలని చెప్పి మీరు వీడియో చూసి జనాలకి చెప్తే అవును. సెలబ్రిటీ అనుకో, వంట ఉంది చేతిలో, వంట వచ్చు. అది బిర్యానీ, దమ్ బిర్యానీ పెడుతున్నాం. కర్రీస్ మామూలుగా చికెన్ ఫ్రై, ఇంకా అన్నీ లేదు. ఫస్ట్ ఫ్యామిలీలో 90 వేసుకుంటాం మా కూరలోని, అక్కడ పెట్టేది దమ్ బిర్యానీ, చికెన్ అన్న మటన్ ఏదో ఒకటే చెప్తాడు పెట్టేస్తాడు. గుడ్లో పిల్లలు మీరు ఎప్పుడు చెప్తారు కదా, మా తింటాం మితంగా మనకు లేకపోయినా నేనన్నా మన ఏరియాలో న్యూస్ కూడా దగ్గరలో పెడదాం అనుకుంటున్నా. ఓపెనింగ్ కి కంగారు పడుతున్నారు. బిర్యానీ పాయింట్ పెడుతున్నావు, పాయింట్ నచ్చింది నాకు. ఓకే, దట్ గుడ్. అమ్మను ముందుంచి కూరలు నడిపిస్తాను చూడు. ఆమె ఏమేమి కూరలు వండుతో చెప్పాను. చికెన్ లో స్పెషల్ ఏమంటుంది చెప్పు. గోకరికి ఒక్క కూర చూపించమని మరి మరి అమ్మ నాకు అంతగా మళ్ళీ మనకు నమ్మకూడదు. నీళ్ళు పోయడం చాలా తప్పు. 2 సంవత్సరాల ముందు ఏమేసేది అన్నింటిలో. అసలు గోకరికి ఎప్పుడు వేసేది? ఆలుగడ్డ వేసేది, ఆలుగడ్డ ములక్కాడ. ఏం తెచ్చామంటే వంకాయ చికెన్ ఉంది అంటే నేనేమనుకున్నాను, వంకాయ కూర సపరేట్, చికెన్ సపరేట్. అబ్బా మరి మేము వేసుకుంటాను కాబట్టి వేసి తెచ్చాను. మీకు ఏ మాట ఎన్ని కలిపి ఉన్నా టేస్ట్ కొద్దిగా బాగానే ఉంటుంది. టేస్ట్ బాగా అమ్మ టేస్ట్ నేను ఎప్పుడు చులకను. కాకపోతే నాకేంటంటే అది ఏ కూర అర్థం కాదు, అర్థం కాదు. వీడియోని పైకి వేసుకోవాలి అంతే తేడా. ఒక రోజు నిజంగా వెళ్తున్నాను వ్యూవర్స్, అమ్మ చేతిలో ఒక రోజు నేను తలకాయ కూర తిన్నాను. ఎన్ని రోజులు వండలేదు నేను. ఒక రోజు ఏంటమ్మా వండింది, ఒక రోజు అద్భుతంగా ఉండింది, బాగుండేది. కాకపోతే ఒక రోజు చికెన్, వంకాయ, బీరకాయ చికెన్, ములక్కాయ బిర్యానీ, ఇవాళ బిర్యానీ బెండకాయ వేసారు. బిర్యానీలో తెలుసా, బెండకాయ వేసా, పీతలు పులుసు పెట్టా. రొయ్యల బిర్యానీలో బిర్యానీలో బెండకాయ, ములకడ వేసా. ఉన్నాయి నా రూమ్ లో వేసాను. తప్పండి, ఇట్లాంటి ప్రయోగాలు జనం అవును అలా ఎత్తుకెత్తాం. జనాలు ప్రయోగాలు చేయకుండా పద్ధతిగా చేసి టేస్టీగా జనాలు తినుకుంటాం. ఆవిడలో ప్రయోగాలు చేసే సాయి ఊరికి వెళ్ళినప్పుడు మొత్తం అన్ని కలిపి పెట్టకపోతాడు. అప్పుడు వీడియో తీస్తాను నేను, కొడుకు ఇలా ఎగతాలు చేశాడు. బిర్యానీ వాడు పెట్టు. ఆ బిర్యానీ ప్లేట్లలో ఇస్తావా, డిస్పోజబుల్ ప్లేట్లలో ఇస్తావా? డిస్పోజబుల్.
అవి ఇచ్చి అవన్నీ చెత్త అటు ఇటు కొట్టుకోపోతే కుక్కలను విష్ అంటాను ఆ ప్లేట్ల కవర్లు డీలర్ ఇస్తాను పెట్టు. కానీ నువ్వు కనుక బిర్యానీలో వంకాయలు టమాటాలు వేసి అబ్బే ఎందుకు పెడతారమ్మా, నువ్వు బాగానే చెబుతున్నావు. అది నా ఫ్యామిలీలో వండుకున్నాను కాబట్టి రకరకాల వెరైటీ చేసుకున్నా. షాపులు అయితే ఎందుకంటే చెప్పు, నువ్వు బాగానే చెబుతున్నావు. నేను అసలు ఇవాళ ఇంటర్వ్యూకి రావడం చాలా తప్పు. బిర్యానీ డెవలపర్ టాబ్లెట్ ఫ్రీ. ఈ సెమినార్ నుంచి ప్రయోగం చేస్తే చెప్పు నియర్ బై నువ్వు కనుక వచ్చి నువ్వు ఇలా తినకపోతే నేను వీడియో పెట్టకపోతాడు. అమ్మ బిర్యానీ చాలా బాగుంది చెప్పాలంటే. అయితే బిర్యానీ పాయింట్ పెట్టి ఈ బిర్యానీ పాయింట్ సాయి బిర్యానీ పాయింట్ మీరు పెడుతున్నారా? నేను పెడతానమ్మా, తినే పెడతాను. ఇష్యూ జరిగిందంటే అసలు బిర్యానీ పాయింట్ మేము పెడుతుంటే మరి ఎగిరారు చాలా మంది ఎగిరారు, పేర్లు వద్దులే మళ్ళీ దానికి జుట్టుపట్టు పట్టుకోవాలి. మళ్ళీ పేర్లు ఏముంది, ఎవరు సత్యన్న ఉప్పల్ బాలన్న వాళ్ళు పెడుతున్నట్టు వాళ్ళు మీరు కలిపి పెడుతురా వాళ్ళు సపరేట్ పెడుతురా? మనకు తెలియదు అన్న, నేనైతే బిర్యానీ పాయింట్ పెడుతున్నాను. తెలియదు కానీ వీడియో వదిలేరు వాడు. నువ్వు తెలియదు అన్న, వీడియో చూసే చెప్తున్నాడు. అది సరదాగా చేసిన వీడియో, అది సరదాగా అనుకోరు కదా ఎవరో కూడా. సరదాగా చేసిన వీడియో, ఇంకా మన అంతవరకే మనకు తెలుసు, మనం అంత నుంచి ఇన్వాల్వ్ అవ్వాలి. ఉప్పల్ బాలన్న సత్యన్న అక్క సత్య అక్క నాకు ఫోన్ కలిపి వీళ్ళు పాపం వాళ్ళని వాడుకోతాడు మంచి ప్రమోషన్ చేస్తారు. ఎంత కొంత వాళ్ళు మంచి పాపం సత్యతో కోఆర్డినేట్ అవ్వు, మంచి వర్కౌట్ అవుతుంది. ఏమైంది మొన్న బట్టలు ఇవన్నీ మంచిగా ఇప్పించి మంచిగా ఎంజాయ్ చేయించి మంచిగా చూసుకుంటున్న వాడు నిజమన్నా? అంటే నీకు కలిగిన దాంట్లో పెట్టి బాగా చూసుకుంటున్నాడు. మనోళ్ళు చేసుకుంటాం అన్న, మనోళ్ళు అనుకొని చేసుకుంటాం అంతే, ఇంకేం. ఇప్పుడు మీరు ఉన్నారు, నాకు ఫ్రెండ్ అన్న, బయటికి వెళ్ళాం, మీకు డ్రెస్ నచ్చింది కావాలో తీసుకుంటాం అంతవరకు. అంటే మీ గ్యాంగ్ మరి నేను ఇప్పిస్తున్నాడు సాయి ఇట్లా చేస్తున్నాడు, మీ ఊళ్ళో మీకు కొంచెం కోపాలు వస్తున్నాయి. పాపం సాయికి తెలియదు, చిన్నోడు, ఆయనకు అర్థం కాదు, తెలియకుండా పెట్టేస్తున్నాడు అని మీకు సజెషన్ చేస్తున్నారు. మరి వాటి మీద స్పందన ఎత్తాడు సాధన పెడుతున్నాడు. వైజాగ్ లో అక్కడ మన జగన్ కొండ మీద పెద్ద బిల్డింగ్ కట్టాడా బాగునేది, అందులో సగం పోవాలో వాటర్ ఉంది. అది కూడా అడుక్కు దింగించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు కాంట్రవర్సీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫెలోస్ ఫస్ట్ నమ్మొద్దు, బాగా గుర్తుంచుకోండి. నమ్మొద్దు, దగ్గర రాని. ఒకవేళ దగ్గరికి వచ్చి నమ్మేమా వాళ్ళు నవ్వు అంటే వాళ్ళు ఎంత కొంత తేడా చేసేంత వరకు ఓకే. ఇప్పుడు మాకు వీళ్ళిద్దరితో తేడా లేదు, నాకు హ్యాపీ. ఇప్పుడు కలిసి అన్న దాదాపు 3-3.5 సంవత్సరం నుంచి ఉన్నారు కదా. అవునవును, నాకు వాళ్ళతో ఏం తేడా లేదన్నా, కాకపోతే ఇష్యూస్ నార్మల్ సరదాగా నుంచి రాడబెడుతున్నట నిజమేనా? నీకు తెలియట్లేదు కదా? తెలిసిన రోజు అప్పుడు మాట్లాడదాం, తెలియని రోజు మాట్లాడి వేస్ట్ కదన్న దాని గురించి. ఎట్లా ఏం చేస్తున్నావు, ప్లాన్ ఎక్కడ చేస్తున్నావు, ఏంటి బిర్యానీ ఏమేమి ప్లాన్ చేస్తున్నావు? ఓన్లీ ఫస్ట్ అయితే బిర్యానీ పాయింట్ దమ్ బిర్యానీ లో కాస్ట్ లో మంచి క్వాలిటీతో నీట్ గా స్టార్టింగ్ చిన్న ప్లేట్ వచ్చి 50 రూపీస్ పెడదాం అనుకున్నా, అన్లిమిటెడ్ అయితే 99 రూపీస్ పెడదాం. అన్లిమిటెడ్ 99, చిన్న ప్లేట్ వచ్చేసి 50 రూపీస్. రోజుకి ఒక 20 kilos పెడదాం. అంటే స్టార్టింగ్ కదా, ఇప్పుడు స్టార్టింగ్ లో మనకు తెలియదు కదా. యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను ఒక చిన్న సలహా ఇస్తాను, చెప్పండి. ఏ రోజన్నా నువ్వు చేసేది వ్యాపారం, వ్యాపారంలో రిలేషన్స్ పెట్టద్దు. అమ్మలే తొక్కలే తమ్ముళ్ళే పెట్టు, ఎవరైతే ఆవిడ కష్టపడి ఆవిడ డబ్బులు లేకుండా సాయంత్రం లోపు ఒక 5 కిలో రైస్ వండినప్పుడు 1 కిలో కనుక మిగిలితే వాటిని ప్యాకేజెస్ మార్చి ఎవరైనా అన్నతో కానీ అమ్మతో కానీ ఎవరికైనా పంచేపించి వీడియో తీసి నేను ఛానల్ అప్లోడ్ చేస్తాను. సరేనా? అస్సలు ఎక్కువ పడేది. నేను అదే చెప్తాను, ఫస్ట్ ఒక 5 కేజీలు 6 కేజీలు తర్వాత ఇంకా పెంచుకోవచ్చు. ఎప్పుడైతే బిజినెస్ లో ఉండాల్సింది ఓకే, వీళ్ళలాగా ఆవేశపడితే నానే అనుకో, నువ్వు గెలికావు కాబట్టి ఆయుష్ వచ్చింది. అతను ముందు పైకి ఏ విషయమైనా వీళ్ళ వయసులో కానీ వీళ్ళ కానీ నేను ఎంత చిన్నైనా ఏడున్నా అమ్మకన్నా 2 సంవత్సరాలు అమ్మ నువ్వేమనుకో, నేను కాదు అని 80 అంటున్నారు. ఏం చెప్తాను, 60 పక్క నుండి నువ్వు పెట్టారు 65 అంటే అమ్మకే అని ఇడు నువ్వు పెట్టాను. నేనేం అంటాను, నేనెందుకు కట్టవుతాను, నేనే చెబుతున్నాను నా వయసు 80 వీడియోలో. అయితే చిన్న నా దగ్గర ఒప్పుకుంటకపోతే ఇప్పుడు నేను జైలు పోదు, లేకుంటే రోడ్ల మీద పిచ్చోళ్ళకి జరుగుతుంది. ఇండస్ట్రీ ఏదో ఒకటి వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చేసే కథలు, వీళ్ళు కాదు అంటే వీళ్ళిద్దరు కాదు, సోషల్ మీడియాలో జరిగే నా మీద కాంట్రవర్సీలు చెప్పుడు మాటలు నమ్ముతారమ్మా. నేను చెప్పిన కూర్చోబెట్టి మా ఇద్దరిని మా ఇంటించు అంటాను. నేను బిజినెస్ మాత్రమే చూడకు, బాగుండాలి నీతో పాటు అందరూ బాగుండాలి, మిగిలితే కనుక ఎవరికైనా పెట్టు. అది కూడా నీడీ పీపుల్ పెట్టాలి. నేను ఈ సందర్భంగా చెప్తున్నా,
పెద్ద మనిషి పెద్ద ఆయన దండమైన రెస్పెక్ట్ ఆయన అంటే ఇష్టం. ఆయన ఆయన గురించి పేరు చెప్పను, ఆయనకు దండం పెట్టి నేను చాలాసార్లు ఆయన దగ్గర కూర్చోమని చెప్పాను. ఈ సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిన వీళ్ళని తీసుకొచ్చి 1 రూపాయి కూడా ఇవ్వద్దన్నా, నీ రూపాయికి విలువ ఉండదు. ఈ రూపాయి రోడ్డు మీద అమీర్పేట నుంచి మొదలు పెడితే రైమన్ నగర్ దగ్గర రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద వండుకుంటారు, అన్నం లేక ఉపవాసం వండుకుంటారు, నీళ్లు లేక ఇవ్వలేక మోరే నీళ్ళు అపో ఇచ్చి నల్ల నీళ్ళు ఆడుకుంటారు. 1 రూపాయి వాళ్ళని పిలిచి వాళ్ళకి సహాయం చేయాలి. నీ దగ్గర 100 వాళ్ళకి ఇవ్వనా పుణ్యం వస్తుంది. అట్లా ఉంటుంది వినకుండా లాస్ట్ కుక్కల బర్త్డే పిల్లల బర్త్డేలో కూడా ఫెసిలిటేషన్ వీళ్ళని సాధేసి కొన్ని రోజులు. ఆయన మంచి జరగాలని మనస్ఫూర్తిగా, ఆయన మంచి చేసేది కాబట్టి ఆయన మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ అతని ద్వారా మంచి పొంది, అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, అతని దగ్గర నుంచి అన్ని పొంది ఆయన వెనకాల బ్యాంక్ మిక్సింగ్ చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేరు నాకు అవసరం, నేను చెప్పాను. కొంతమంది మంచోళ్ళు కూడా అట్లున్నారు. ఆయన వెనకాల బ్యాడ్ గా మాట్లాడు. ముందర జిందాబాద్ అన్న కళాకారుని అట్లా జిందాబాద్ అని వెనకాల వచ్చి ఆయన ఇట్లా లీగల్ గురించి ఎందుకు ఎంటర్టైన్ చేయడం అన్నమాట. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఆలోచిస్తున్నాను. కాబట్టి నీకు అదే చెప్పింది. అన్న వచ్చాడా, అన్న నీకు 500 ఇస్తా పది. అన్న వచ్చిందా, అమ్మ నీకు 500 ఇస్తా పది. అమ్మ ఈ రోజు లేవు నీకు ఎల్లుండి ఇస్తా. చెప్పు ఎల్లుండి వరకు ఏమన్నా అప్పు చేయి సాగు, నువ్వు ఏదన్నా నీ డ్రాయర్ అమ్ముకొని తీసుకొచ్చి 500 కానీ ఇవ్వకుండా బ్లేమ్ అయిపోయి నువ్వు ఒకటి మంచి చేద్దాం అనుకున్నావు. మంచి నీకు కాస్త చెడుగా మలుచుకునే ప్రయత్నాలు అందరూ చేస్తారు. దానికి నీకు తెలియకుండానే గుద్దగత నీకు వస్తుంది. చల్లగా చాప కింద నుంచి నీళ్ళు వస్తుంది తెలుస్తానే తడిచేదాకా తెలియదు. అట్లా వస్తే జాగ్రత్త. ఎవరు ఎంతవరకు వాడాలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండదు. మంచి ఆర్టిస్ట్ హీరో చెప్తే నీ మీద నాకు రెస్పెక్ట్ వచ్చింది తప్ప బేసిక్ గా నువ్వు వీళ్ళతో నాకు మా అన్న స్వప్న మా అమ్మ అనుకుంటున్నా వీళ్ళతో తమ్ముడుగా నేను చూస్తాను. కానీ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే నేను ఏమనుకోండి, మీ అమ్మ నాన్న కానీ మీ పేరెంట్స్ కానీ ఇంకా రేపు నీ స్నేహితులు కానీ నీకు నీ మీద ఎవరితో లవ్ చేసే గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరితో ఉంటావు అంటే ఏమనుకుంటారు. సోషల్ మీడియాలో స్టార్స్ అనేటోళ్ళు ఉంటారు, వాళ్ళతో ఉంటాడు. మావాడు కూడా స్టార్ అంటారా, ఒకసారి ఆలోచన ఏమంటారు నేను. సో ఇక్కడ అందరు మన వాళ్ళే. నీ వ్యక్తిగతంగా చాలా మంచోళ్ళు కాబట్టి అందరి దగ్గర చూసుకో, అందరికి పర్లేదు మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తి వీళ్ళ వల్ల ఏం లాభం జరిగింది పడాలి. ఏం లాభం జరుగుతుంది ఇవాళ అడుగు. మనుషులకి ఎక్కేసి పర్మిషన్ పెట్టి సమయం 300 ఇస్తున్నారు, 200 ఇస్తున్నారు చేస్తారంటే ఆ 300 నాకు బిర్యానీ వండుతాను. బాసం తోమడం కాదు, బాసం తోమడం మనిషి పెడతాను. చెప్పను పార్ట్నర్షిప్ అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు అమ్మ మరి దాని బిజినెస్ ముందుకెళ్ళదాన్ని బట్టి నేను ముందు ప్లాన్ చేస్తాను ఏంటనేది. నేను పార్ట్నర్స్ వద్దు, ఏమి వద్దు, ఏ రోజు చేసినా ఆ రోజు పేమెంట్ నాకు ఇచ్చేయమని చెప్పాను. పొద్దు కూడా అమ్మా పింఛనీకి వెళ్ళినప్పుడు నేను ఊరికి వెళ్తాను. అర్థమైందా? ఎవరికి అవా ఒకసారి చూడు, వాటి ఏమున్నాయి చూడండి. చెప్పినోళ్ళు ఎవరు ఉంటారు మా ఎగవలో, ఆ ఎగవలు అలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి చెప్తారు. అర్థమైందా? మరి ఉండు, నువ్వే ఉన్నావు కదా, మాస్టర్ ఉన్నాడు కదా దగ్గర. ఆ వాళ్ళ వేసుకెళ్ళినప్పుడు అన్ని మాస్టర్ దగ్గర నువ్వే కదా సామాన్లు పోయించావు, లారీ మీద వేయించావు కదా. రాకేష్ మాస్టర్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి బషీర్ మాస్టర్ పైసలు ఇచ్చి ఇన్ని సామాన్లు తెప్పించేస్తాము. బషీర్ కదా అమెరికా నుంచి ఇచ్చారు, అమెరికా నుంచి స్పాన్సర్ చేస్తే బషీర్ మాస్టర్ డబ్బులు తీసుకెళ్లి కొనుక్కొచ్చి ఇచ్చాడు. అది ఇష్యూ జరిగినప్పుడు చూసే అలా పెట్టేసాడు పక్కన నుండి. రాకేష్ మాస్టర్ ఇంట్లో గిల్లు ఎత్తుకొచ్చానట. నాకు చెప్పారు మరి చెబుతాడు. అది వీడిని అసలు నేను నమ్మను. అందుకే మరి నమ్మని తెలుసా, నేను అమ్మ పేరు పెట్టానా, ఎవరు చెప్పాడో నాకు తెలుసు. ఏంటి నీవెందుకు, నేను నా ఇష్టం, నా బుర్ర నెలలు తిప్పుకుంటాను. నీ ఎంపుతారు, నీకెందుకు వచ్చింది, నీకెందుకు వచ్చింది ఆవేశం. నా మొగుడు నా సామాన్లు నేను పట్టుకెళ్ళి, నా వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నావు కదా, వ్యాన్ మీద సామాన్లు అన్ని వేసుకుని నువ్వే కదా వేసావు. మరి ఇంకెప్పుడు పట్టిపోయాను, ఇంకెప్పుడు పట్టిపోయాను చెప్పు ఒకసారి. అన్ని నేనే పట్టుకెళ్ళాను. నా మొగుడు నాకు 6 లక్షల బాకీ ఉంది, నేనే పట్టుకెళ్ళాను. ఎవడో ఏం పీకుతాడు, పీకమని చెప్తాను, పీకమని. నేనే మొత్తం సామాన్లన్నీ ఎత్తుకొచ్చేసాను. రాకేష్ మాస్టర్ ఆ డబ్బులన్నీ నేనే కొనుక్కున్నాను, నేనే తెచ్చుకున్నాను. ఏంటి నాటకం ఆడుతున్నారు ఊరుకుంటాంటేని. ఏంటి నా ఫ్రెండ్సా? నాకొద్దు, నా ఫ్రెండ్స్ తొక్క తోలి నాకు ఎవ్వరు అక్కర్లేదు. నా 6 లక్షలు పెట్టాను ఇంట్లో అన్ని. నా ఈ బండ కూడా తెచ్చుకున్నాను. ఏమన్నా అన్నాడా, కిక్కుమన్నాడా? నాది అన్నాడు. మరి ఎందుకు ఊరుకున్నాడు? నా డబ్బులు అవన్నీ కూడా, నా డబ్బులు అవన్నీ కూడా తెచ్చుకున్నాను. ఇవన్నీ వెనకే ముందు కెలగటానికే కేకేసావా నువ్వు? యూట్యూబ్ ఇప్పుడు గొడవలు పెట్టడానికి మరి
జరిగిపోయినాయి వద్దమ్మా, జరిగిపోయినాయి తతంగం వద్దు. ఇప్పుడు ఆయన అంతే కదా లేచాడు, నేను లేచాను, అవసరమా? మంచిగా ఉన్నాడు తప్ప మళ్ళగా ఇలా వెనకే ముందుకు వెళ్తే నేను ఇంటర్వ్యూకి రానమ్మా అసలు ఇదే చెప్పడానికి. మరి అంతే కదా, ఇప్పుడు జరిగిపోయిన తెప్పాలలో నాడు చచ్చాడు, గోతులోకి వెళ్ళిపోయాడు. వాడు గొడవ ఎందుకు, ఆడు సామాన్లు గొడవ ఎందుకు? ఆడు వేసుకున్నాడు కదా, నేను వేసుకున్నాను కదా, మీకు అవసరమా చెప్పు. వాడు కొనుక్కున్నాడు కదా గిన్నె అడిగి కొనుక్కున్నాడు, మరి ఎక్కడ తెచ్చుకొచ్చేసి కొనుక్కున్నాడు అని నేనంటే ఎలా ఉంటుంది? సీతానగరం నుంచి తెచ్చాబట్ట, సీతానగరం నుంచి భగవంతుడు తెచ్చా. మొత్తం సామాన్లన్నీ నాకు సీతానగరం కదా ఉన్నాయి, మొత్తం సామాన్లన్నీ సీతానగరంలో ఉన్నాయి. సీతానగరంలో ఉన్న సామాన్లన్నీ ఇక్కడే తెగిపోయినావంట నువ్వు అంటున్నావు. నేనా ప్రజలు అంటున్నారు అసలు నా మొగుడి నేను చేసుకున్నాను, నువ్వెవరు అసలు అడగటానికి చెప్పు ఒకసారి చెప్పు. నేను అడగట్లేదమ్మా, అదే వేరే వాళ్ళకి చెప్పు నువ్వు సమాధానం. దాని మొగుడి తెచ్చుకెళ్ళిందే నీకేం దొరదే, నువ్వు కొట్టించుకొని చెప్పు నువ్వు వెళ్ళి. అయితే బిర్యానీ ప్రమోషన్ పెట్టకూడదు, నువ్వు మామూలుగా పెట్టుకుని అసలు రాను. నేను పెట్టినాం ఇంకా, నేను ముసలోడి దగ్గర సందులో చిన్న గిన్నెతో పెట్టుకుని నా పోయి నాకు ఇచ్చే, నా గిన్నె నాకు ఇచ్చే నేను అక్కడ పెట్టుకుంటాను. ఏదో గొడవలు ఎందుకు ఇవి, నువ్వు దీంతో పెట్టుకుంటావని లెక్కేస్తున్నారు వాడు, తెలుసా? అర్థమైంది నీకు? నాకు అర్థమైంది, అందుకు నేను బిర్యానీ తొక్కలేదు, తోలి లేదు, నా గిన్నెలు పోయి ఇచ్చి నేను పెట్టుకుంటాను. వద్దు అసలు బయట కూడా ఎడుతున్నారు. నువ్వు నీ గ్యాంగే చెప్పిందమ్మా, నువ్వు సామాన్ తీసుకొచ్చిన ఇక్కడ అన్ని బిర్యానీ పాయింట్ పెట్టుకోవడానికి ఇక్కడ నుంచి తీసుకుపోయిన సామాన్ తీసుకొచ్చి. నా సామాన్లు తీసుకెళ్ళానమ్మా, ఇప్పుడు నువ్వే కదా ఉన్నావు, అన్ని సామాన్లు వ్యాన్ మీద పెద్ద లారీ వేసావు నువ్వే కదా, అవన్నీ సీతానగరం పట్టుకెళ్ళాను. అప్పుడు ఇక్కడ ఏమున్నది, ఒక పొయ్యి కొనుక్కున్నా, మంచం కొనుక్కున్నా, 2 గ్లాసులు 2 కంచాలే ఉన్నాయి తెలుసా? వాటితో అడ్జస్ట్ చేస్తాను. మా పిల్ల మళ్ళీ తిట్టింది, ఇవన్నీ ఎందుకు మళ్ళీ కొనుక్కుంటున్నావు అని. అక్కడి నుంచి మళ్ళీ నేను తీసుకురాను. ఇప్పుడు అంటే పెద్ద శాంతులు ఉన్నాయి కదా, రాయాలంటే పక్కడు పుల్లెట్టేసాడు, ఇవి సామాన్లు వద్దు, నువ్వు కొత్త గిన్నె కొనేసుకో అన్నాడు, కొత్త గిన్నె కొనేసుకున్నాడు. నాకెవరో చెప్పారమ్మా, నువ్వు మాట్లాడుకో. ఎవరో చెప్పింది మీరు వినకండి ఎప్పుడు. నేను ఎన్నో మాట అన్నాను. నేను కొనింది సామాన్ ఎందుకంటే మనం పెడుతున్న 60 మంది కొండాలంటే 10 మంది కొండేది మనకి ఎక్కడ సరిపోతుంది? సరిపోదు కదా. ఇప్పుడు జనాలకు మనం అమ్ముతాం. చిన్న బాబు తెచ్చారు. అంటే నీకంత ఆరా ఎందుకు? నా మొగుడు సొమ్ము, నా 6 లక్షలు ఉన్నాయి, నా సామాన్లు నేను తెచ్చుకుంటాను. ఏంటి చెప్పు. లక్ష్మమ్మ ఆమె సొంతంగా కష్టపడి కొనుక్కున్నటువంటి వస్తువులు నాయే అనవసరంగా అక్కడ ఇటుకలు తీసుకుపోయినాయి అవన్నీ అట్లా మాట్లాడి అట్లా ఆమె నడిచేయడం. ఏ లంజా కొడుకు అదో చెప్పాడు కూడా నాకు తెలుసు. అట్లా చేయదు. ఏ లంజగుడు చెప్పింది కూడా నాకు తెలుసు. ఆమె సొంత కష్టము, నా కష్టం 6 లక్షలు ఇవ్వాలి. అట్లా మీద పేరు ఉంటే చూసుకొని ఆమె చేసి ఆమె కష్టపడుతుంది. మీరు అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పండి, కంగ్రాచులేషన్ చెప్పండి. సాయి నందన పరిస్థితి మరి మామూలుగా ఇట్లా హోటల్ లాంటి తీసుకొని చేస్తున్నారు. లక్ష్మమ్మ వద్దు, మనం వేరే పెట్టేసుకుందాం, లక్ష్మమ్మ తప్పించే ఇంతమంది చెబుతున్నాడు. అది వింటున్నాడా? వద్దమ్మా మాది మేము ఏదో చేసుకుంటాను, వాడు చెబుతున్నాడు పెట్టుకొని. ఏంటి నా చేతిలో పని ఉన్నది, నేను సిటీకి అయితే 2 కుర్రోళ్ళు వస్తారు, నుంచుంటారు, పెట్టుకుంటాను. ఏంటి బాగాలేదు నాగలేదు అనుకో మానేస్తాను. నేను కూర్చుని తింటే వెళ్ళిలా నాకు ఉన్నది. ఏంటంటే కోట్లో ఆస్తి కాదు, కూర్చుని తింటే రెంట కట్టుకుని ఉండిలా నాకు ఉన్నది. అక్కడ ఎంత 7,000 రెంట్. చూడు నువ్వు నేను రూపు కోటీశ్వర్లు ఇంట్లో ఉంటాను. తీసుకెళ్ళాను కూడా ఇక్కడ నుంచి, వీడియోలు ఎన్నో పెట్టాను. హోమ్ టూర్ చూసావో లేదో మరి నువ్వు మర్చిపోయి నీకు పెట్టారు కదా. 7,000 పైన మొన్నేదో 2 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నారు. తమ్ముడు కట్టుకుంటున్నారు, మా ఓనర్ తమ్ముడు కట్టుకుంటున్నారు. నా ఇల్లు అసలు మొదలు పెట్టలేదు కదా, స్థలమే వద్దు. మా పిల్ల వద్దు, గవర్నమెంట్ డొక్కులో ఇల్లు అసలు వద్దు మనకు వదిలేయమంది, నేను వదిలేసేది. అవును మరి దాని స్థాయికి, నా స్థాయికి కాదు. మరి నాకు కట్టుకుంటే 2 లక్షలు ఉండాలి కదా, 2 లక్షలు ఎవరు ఇస్తారు మరి? ఇప్పుడు ఇక్కడ 5,000 వెళ్ళిపోతాను నేను కట్టలేను అంటే 500 తగ్గించేసాడు పాపం. 1,000 తగ్గించాడు, 5,000లో ఉంటున్నాను నేను ఇప్పుడు అక్కడ. నాకు వద్దు మరి, నేను మనసులో ఎలాగే ఇస్తాను కానీ ఇక్కడ అంత యాక్టింగ్ ఏం చెయ్యక్కర్లేదు. నా మనసులో ఉండే దీవెనలు తనకు ఎలాగ ఉంటాయి. ఇప్పుడు అందరూ వెళ్తున్నారు, సాయిబాబు నీకు దండం పెడతానమ్మా, నీ వ్యాపారం నువ్వు చేసుకో. ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చి కదా నా సామాన్లు నేను తెచ్చుకుంటాను. ఒకటమ్మా కెలికితే మనం సీరియస్ అయిపోవాలి. పెద్దోళ్ళు కదా ఆలోచించండి ప్రశాంతంగా. కాదు లేని మాట అంటే నీ మీద ఎత్తప్పుడు నీకు అర్థం అవుతుంది, అప్పుడు నువ్వు ఎలా ఉరుకుతావు. నన్ను అన్నారు సైలెంట్ ఉంటాం, సమాధానం ఇవ్వాల్సి ఇద్దాం. ఇప్పుడు ఈవిడ వచ్చి సాక్ష్యం ఇవ్వమన్నట్టు కూడా ఇస్తాను, ఊరికినైతే అడగను. అయితే విషయం ఏంటంటే ఇక్కడ నుంచి దెంగిపోయిన సామాన్లు నా ఇష్టం. నా 3 దగ్గర సామాన్ నేను దెంగు పోయాను. ఏంటంట చెప్పు, ఏ లంచం కొడుతున్నాడు, ఏ లంచం ఉన్నానో చెప్పు ఒకసారి.
చెప్పు మరి నాకు ఆయుష్ అవుతుంది చెప్పు. ఇప్పుడు నేను అనేసాను కదా ఇప్పుడు చెప్పు. అయితే ఇక్కడ నుంచి సామాను రాకేష్ మాస్టర్ ఒకప్పుడు ఈ ఫుడ్ కోసం అని చెప్పి తీసుకొచ్చిన సామాను పాపం బజర్ మాస్టర్ కొనిచ్చిండు, అంటే డబ్బులు ఇస్తే కొనిపించాడు. అవన్నీ సామాను ఒక్కొక్కటి మెల్ల ఒక్కొక్కటి జారేసుకున్నది. ఈ రోజు బిర్యానీ పాయింట్ పెడుతున్నా అని చెప్పి అదే సామాన్ తీసుకొచ్చింది అని అన్నారు. అనగా నేను తెచ్చినప్పుడు గిన్నె అన్నోడు ఎవడని చూసాడా, ఇక్కడ పట్టుకున్నాడు ఎవడని చూసాడా? అమ్మ వస్తువులు అమ్మకి సపరేట్ చేసేటప్పుడు మాస్టర్ సపరేట్ చేసేటప్పుడు నేనే ఉన్నాను. ఆ రూమ్ లో నిలబడి లేదమ్మా, నేను బాబుల వినయాలు ఇంట్లో నేనే ఇది నాది అంటేనే తీసేసాము, అక్కడ పెట్టేసాను. నేనే పెట్టి కిచెన్ లో కదా. లేదు ఆవిడ సొంత కష్టాజీతమేమో కాదులే, మనకు సంబంధం లేదంటే సరే చూద్దాం, మంచిగా నడవలేదు బాగుండని మొత్తం నన్ను చెప్పకుండా అది అసలు యాక్చువల్గా మాస్టర్ మీరందరూ ఏంటన్నా ఆ వస్తువులు నేనే దగ్గర ఉండి పెద్ద గంటే భగవాన్లు అన్ని పక్కన పెట్టి మిగతా పిచ్చి బట్టలు ఎక్కువ ఉన్నాయి, 5-6 ఇట్లా ఉన్నాయి బట్టలు తీసుకొని అవంతా డిసెంబర్ 2 ట్రిప్పులు వచ్చింది ఆడ సామాను. అందులో బై మిస్టేక్ లా మాస్టర్ షూ వచ్చినాయి ఒకటి, రెండోది ఏదో వచ్చినావా ఏదో వచ్చి మళ్ళీ రివర్స్ తీసుకుంటాను ఏదో 2-3 వస్తువులు వచ్చినాయి బై మిస్టేక్. అసలు పొయ్యి కూడా నాదేనమ్మా, నేనే వదిలేసాను. పోనేలా వదిలేసి ఆయన కూడా ఏమన్నారు పట్టుకోమన్నారు ఇంకో పట్ట కూడా. నేను ఏమన్నా నువ్వు బండి ఉంచి మీరే వాడుకోండి, ఓ బండి పెట్టిపోతే నేను పొయ్యి కొనుక్కుంటాను పట్టి తెచ్చుకున్నాను. అది కూడా విషయాలు అమ్మ దగ్గర ట్రైప్యాడ్లు, కెమెరాలు, కెమెరా స్టాండ్లు, లైట్లు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మాస్టర్ మెల్లమెల్లగా లేపింది అనేది అన్నారు. మరి మెల్లమెల్లగా ఆడ ఎందుకు అడగలేదు? నేను ఉండగా అప్పుడు మెల్లమెల్లగా ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు? మరి ఇప్పుడు అన్నయ్య చెప్తున్నారు కదా, నేనే దగ్గర ఉన్న అమ్మ సామాన్లు మాత్రమే పంపించాను. అలా కెలుగుతారు సమాధానం చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నాకు చెప్పే వాళ్ళకి వాళ్ళు నాతో మాట్లాడే వాట్సాప్ అంటే దొంగలు ఎట్లంటే వాట్సాప్ కాల్ చేస్తారు. ఆ దొంగలు ఇక మాట్లాడుతుంటే నేనే చేసిన ఆ గంటే ఆ పెన్నము అదంతా కూడా నేను సపరేట్ చేసిన. ఒక సిలిండర్ అక్కడ నుంచి వచ్చిందంటే అమ్మ పేరు మీద ఉంటుంది, ఆ సిలిండర్ తెచ్చుకున్నాను. స్టవ్ కూడా అక్కడే వదిలేసిన. నేను వాళ్ళకి క్లారిటీ చేసిన. కాకపోతే ఈ వీడియో మొత్తం క్లారిటీ ఇద్దామనే ఆలోచన నాకు. సరేనా? అప్పుడు అన్ని అయిపోయినాయి కదా, మేము ఎందుకమ్మా గతాలు తోకుంటాం. అప్పుడు అయిపోయినాయి, అప్పుడు ఇచ్చుకున్నాం, అన్ని అయిపోయినాయి. నేను కూడా ఆడియన్స్ ఒక మాట చెప్తున్నాను, గతం గత. ఇప్పుడు మేము ప్రశాంతంగా బతుకుదాం, ఏదో చేద్దాం, కష్టపడదాం అని చేస్తున్నాం. సో పాత వదిలే బతకనివ్వండి, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. గొడవలు అంటే ముందే మాకు నచ్చదు అసలు. ప్రశాంతంగా బిర్యానీ పాయింట్ పెట్టుకొని, నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. కుకింగ్ అంటే ప్యాషన్. మెయిన్ బిర్యానీ పాయింట్ అని హోటల్ పెట్టడానికి కారణం అది. కుకింగ్ అంటే చాలా ఇష్టం. అందులో అమ్మ కుకింగ్ బాగుంటుంది, ఆవిడ చక్కగా చేస్తారు, పెడతారు జనాలు. అమ్మ కుకింగ్ బాగుంటది అని నీకు తెలుసు, నాకు తెలుసు. అవును, జనాలు తింటారు కదమ్మా, తింటారు కదా. బిర్యానీ ఎప్పుడు తినలేదు కానీ నాకు వంటలు వచ్చు. ఆమె నేను కలిసి వీడియో చేసుకున్నాను వంటలు. రేపు పొద్దున కూడా వెటర్ ప్రోగ్రామ్ ఉంది. ఆమె ఎట్లా ఉంటుందో మాకు తెలుసు, ఆయన తెలుసు, నాకు తెలుసు. బిర్యానీ అనేది నేను వచ్చి మీ దగ్గర బ్లాగ్ చేస్తాను. నీ కామెంట్స్ మీద నీ లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది. ఈ కామెంట్స్ మీద నేను ఖచ్చితంగా నేను మళ్ళీ ఇంటర్వ్యూ పిలుస్తాను. సరేనా? బయట వాళ్ళు ఇష్టమైతే ఒక మాట అంటారు, ఇష్టం లేని ఒక మాట. చిన్న వాళ్ళు మనకు రావాలి. దమ్ముంటే విత్ ఇన్ 1 వీక్ లో బిర్యానీ పాయింట్ వస్తుంది. బిర్యానీ తినంటారు బయట. మీ ఛానల్ నుంచి వస్తే, మీరు కనుక ఛానల్ పట్టుకుని కెమెరా పట్టుకుని వస్తే నేను ఓపెన్ గా చెప్తున్నాను, జెన్యూన్ రివ్యూ ఇచ్చే పోండి. ఛానల్ జెన్యూన్ రివ్యూ వస్తే ఛానల్ పట్టుకొని ఎవరు వచ్చినా, ఏ ఛానల్ తమ్ముడు మా ఛానల్ కనీసం 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కదా, ఆ ఛానల్ వాళ్ళు వచ్చి అన్న మేము ఇది చేస్తామంటే నిజంగా ఆ రోజు టేస్ట్ చేసి జెన్యూన్ రివ్యూ ఇవ్వండి. ఆ రోజు బిల్లు కూడా నేను కడతాను, మీ బిల్లు. సరేనా? తమ్ముడు కోసం ఫ్రీ ఆయన వదిలేశాడా? ఓకే, లేదు కట్టాను, నాకు డబ్బులే కావాలంటే నేను ఖచ్చితంగా నేను కడతా హ్యాపీగా. లేదన్నా, ఇప్పుడు రివ్యూ జెన్యూన్ గా ఇచ్చారనుకోండి, నేను అదే చెప్తున్నా, యూట్యూబర్స్ అవనివ్వండి, తిన్నోళ్ళు ఎవరివ్వండి, ఎవరైనా జెన్యూన్ రివ్యూ మనకి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రివ్యూ బట్టి మనం నెక్స్ట్ టైం చేయగలం, డెవలప్ చేయగలం బిజినెస్. ఎందుకంటే వాళ్ళు టేస్టీగా ఇవ్వాలని కదా మన ప్లాన్. ఇప్పుడు ఒక మాట సాయి, నువ్వేమనుకోకు, నన్ను వదిలేయి, నీకు నెంబర్ 1 లేడీని అక్కడ పెడతాను, లేడీని చేరుతుంది. నన్నే అనుకో నువ్వు. అర్థం? నేను వద్దు, ఇప్పుడు చాలా బ్యాడ్గా అయిపోతుంది. అందుకు నీకు ఒక అమ్మని నేను పెడతాను, ఆ అమ్మతో చేయించుకో అంతే. అయితే ఇక్కడ లక్ష్మమ్మ అభిమానులు కావచ్చు, లక్ష్మమ్మని ఇష్టపడే వ్యక్తులు కావచ్చు, ఎవరైనా మీరు యూఎస్ఏ నుంచి అటు ఇటు నుంచి ఎవరైనా కొంచెం మీరు ఈ బిర్యానీ పాయింట్కి సంబంధించినటువంటి ఆ కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్ కావచ్చు, అతని బోర్డ్స్ కావచ్చు, తమ్ముడు నేను డిజైన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో 1 రూపీ కూడా ఇది నాకు దగ్గర ఉన్నాయి కదా, ఓకే, ఒక మంచి బోర్డు కానీ అవన్నీ డిజైన్ చేసి ఇస్తాను. సరేనా? ఒకటి వేసుకో. ఎవరైనా వాల్ పోస్టర్స్ కానీ అన్న ప్రమోషనల్ వీడియోస్ కానీ నాకు చేసి ఇవ్వాలి అంటే కూడా హ్యాపీగా నేను చేసిస్తాను. అమ్మ అమ్మ నన్ను అన్న
నేను ఈ హెల్ప్ నీకు చేస్తాను. ఈ ఇంటర్వ్యూకి నేను పిలిపించడానికి నీకు ప్రమోషన్ కావాలన్నావు, నేను ప్రమోషన్ చేస్తాను. ఓకే ఆడికి నా ఛానల్లో ఉన్నాయి కూడా వచ్చి వీడియో తీస్తా, రివ్యూస్ కూడా అడుగుతా, నీకు ఏ హెల్ప్ చేస్తా. కేవలం నీ మీద ఇంట్రెస్ట్ కూడా నువ్వు నా తమ్ముడు వల్ల చేయట్లేదు, నువ్వు ఒక ఇద్దరికి లైఫ్ ఇస్తున్నావు. వాడు వీళ్ళిద్దరు నా మనసులు కాబట్టి అర్థమైందా? అమ్మకు పనిస్తున్నావు, అన్నకు పనిస్తున్నావు, వీళ్ళు కలిసి మీరు చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళ వల్ల నాకు ఉపయోగం ఉంటుందనే స్వార్థంతో నేను కూడా నిస్వార్థంగా నీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నా చేతిలో పని ఉన్నదమ్మా, తినలేకపోతే ఇంకొకరికి ఎక్కేస్తారు, ఇంకొకరితో ఇంకొకరు లేదంటే నా చెయ్యి కృషితో పెట్టుకుంటాను. నా చేతిలో పని ఉన్నది తెలుసా, ఒకళ్ళ మీద నేను ఆశపడక్కర్లేదు అసలు. అమ్మ మీ వంట బాగాలేదని ఎవ్వరూ చెప్పలేదు, ఇక్కడ పెట్టిన నేను చెప్తున్నాను బాగుంది మీ వంట అని. జనాలు కూడా రేపు చెప్తారు. ఏడ్చిన వదిలేయండి, ఏడ్చిన ఉంటారు నీకు ఎప్పుడు, ఏడ్చిన వాళ్ళు వదిలేయండి, మీకు అదే చెప్తున్నాను. ఏడ్చిన వాళ్ళు ఎప్పుడు పట్టించుకున్నాం, మనం బాగుపడలేము, ఎలాగే ఉంటాము. అగ్గుపల్లి చేసిన వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. మరి ఈ రోజు సాయితో మళ్ళీ కింద కామెంట్స్ బాగా వస్తే బాగా మాట్లాడతాం. నేను సాయితో బిర్యానీ పాయింట్ ఓపెనింగ్ రోజు అక్కడ మాట్లాడతాను. నువ్వు వచ్చి వీడియో తీసుకో, వీడియో కూడా తమ్ముడు నేను నా వర్క్ అయ్యేది సరే. నువ్వు ఏ వర్క్ అన్న పాయింట్ చూసుకో, పేరు చెప్పు, కాస్ట్ చెప్పు, అవన్నీ డిజైన్ చేసి నీకు చేస్తా, కూర్చొని చేద్దాం. నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నేను చేసిస్తాను, డోంట్ వరీ. అలాగే ఎవరన్నా కావాలన్నా వీళ్ళతో చెప్పించాను, చెప్పండి. మీ సెలబ్రిటీలు కాదు, మీ దగ్గర ఉన్న టీమ్ సెలబ్రిటీస్ కాదు, ఆ సెలబ్రిటీ ఫ్రీగా చేయరు. ఆ సెలబ్రిటీలో ఒక లెక్క ఉంటుంది, అందులో ఒక మేనేజర్ ఉంటాడు, ఆ మేనేజర్కి ఒక లెక్క ఉంటుంది, ఆ మేనేజర్ వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, వీళ్ళ మెయింటెనెన్స్ ఈ వద్దు ఇదంతా వద్దు నాకు. వాళ్ళు చాలా మంచోడు. సత్య అనే వ్యక్తి హెల్ప్ చేస్తాడు, ఆయనతో హెల్ప్ చేయించుకో, ఆయన హెల్ప్ చేసే మనసుతో హెల్ప్ చేస్తాడు. కాకపోతే తేడా వస్తే అటు ఇటు అవుతారు, కానీ వాళ్ళు తేడా వచ్చినా మళ్ళీ కలిసిపోతారు. మంచోడు ఆయన, వాళ్ళందరితో చేయించుకో, నో ప్రాబ్లం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకో. నువ్వు అన్నం పెట్టే కార్యక్రమం చేస్తున్నావు కాబట్టి అందులో సర్కిల్లో ఇతనుకున్నాడు, అతను పిలుస్తాడు, ఆవిడకున్న దాంట్లో ఆవిడ ఆవిడకు కొంచెం ఆవేశం మనసు, చాలా మనసు గల మనిషి. ఆవిడ మనస్తత్వం తెలిసినోడు ఎవడైనా ఆవిడ చెడగలడు, సరేనా? మంచిది. ఇది మన కాంట్రవర్సీ. ఇప్పటితో ఈ ఇంటర్వ్యూ అయిపోయింది. వీళ్ళిద్దరు ఉన్నారు, రెండోది మళ్ళీ కొడుకోమంటావు ఇద్దరు మధ్యలో లేకపోతే నా కొడుకుని అడ్డుంటాడు, మధ్యలో ఇద్దరు గుద్దుకుంటాం. ఇది నమస్తే ఉంటా.